మై ఛానల్. ఏంటి చూడటానికి చాక్లెట్ లాగా చూడటానికి చాలా బాగుంది అనుకుంటున్నారా? టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఎవరైనా కొత్తగా వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ ఇదైతే. వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దట్ ఫర్దర్ వీడియోస్ ఏమైనా పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఫైనల్లీ ఈరోజు మన రెసిపీ రాగి హల్వా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మెయిన్గా పిల్లలు రాగి పిండి జావ తాగమంటే తాగరు కదా, సో ఇలా అయినా ఇస్తే అట్లీస్ట్ కొన్ని న్యూట్రియన్స్ అయినా వెళ్తాయి బాడీలోకి. ఈరోజు మన రెసిపీలో హీరో ఇంగ్రీడియంట్ అయితే రాగి పిండి. ఇది ఇంట్లో పరం పట్టించుకున్నది. అండ్ రాగి పిండి ఒక కప్ తీసుకుంటే బెల్లం కూడా ఒక కప్ తీసుకోవాలి. రెండు ఈక్వల్ రేషియోస్ ఉండాలి. కొన్ని జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు అండ్ ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. ఇప్పుడు స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని దాంట్లోకి నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్స్ అని పిలుస్తారు. అండ్ దీంట్లో న్యూట్రియన్స్ కూడా చాలా బాగున్నాయి. 5 to 8% ప్రోటీన్ ఉంటుంది, 65 to 75% కార్బోహైడ్రేట్స్, 15 to 20% డైటరీ ఫైబర్, 2 to 3% మినరల్స్, 1 to 2% ఇతర ఎక్స్ట్రాక్టివ్స్ ఉన్నాయి. అండ్ ఇది లిమిటెడ్లో తీసుకుంటే మనకు బాడీకి చాలా హెల్ప్ అవుతుంది. ఎక్సెస్గా తీసుకుంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలానే ఉంటాయి. రోజు తినడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మెయిన్గా డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఎవరైనా ప్లాంట్ బేస్డ్ డైట్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటే రాగులను కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. గ్లూటెన్ ఫ్రీ డైట్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా రాగులు ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇది బోన్ హెల్త్ని కూడా చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ స్కిన్ అండ్ హెయిర్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. అందరికీ తెలిసిందే రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ కాబట్టి. అండ్ ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎనీమియాని రెడ్యూస్ చేస్తుంది. ఆల్రెడీ జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి రాగిపిండి అండ్ బెల్లం కూడా యాడ్ చేసుకొని సేమ్ అదే కప్పు నీళ్ళు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా కూడా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా ముందు చేయాల్సిన పని. లేకపోతే రాగిపిండిని యాజ్ ఇట్ ఈస్ వాటర్లో కలిపేటప్పుడు ఎక్కువ లంప్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో ఆ ఉండలు కట్టుకుంటూ ఉండడానికి ఇలా ముందు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే గిన్నెలో ఆల్రెడీ జీడిపప్పులు వేయించుకున్నామో దాంట్లోకి ఈ పిండిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇంక ఇప్పటి నుంచి కంప్లీట్గా కలుపుతూనే ఉండాలి. నేనైతే స్టీల్ గిన్నె తీసుకున్నాను. నాన్ స్టిక్ గన్ తీసుకుంటే మనకు అంత కంటిన్యూస్గా కలపాల్సిన అవసరం ఉండదు. కానీ స్టీల్ వాడడమే మంచిది కాబట్టి నేను స్టీలే వాడుతున్నాను, కొంచెం కష్టమైనా సరే. ఇప్పుడు మాత్రం మన చేతుల యొక్క స్ట్రెంగ్త్ తెలిసిపోద్ది, ఎంత స్టామినా ఉందో మన చేతుల్లో అని. అంత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అందుకే నేను వెరీ స్పెసిఫిక్గా చెప్పాను, ఒక కప్పు రాగిపిండికి ఒక కప్పు వాటర్ మాత్రం యాడ్ చేసుకోమని. అప్పుడు త్వరగా వాటర్ అంతా కూడా ఆవిరైపోయి త్వరగా మనకి కుక్ అయిపోద్ది అనమాట. ఒక 10 to 15 మినిట్స్లోనే మొత్తం ప్రొసీజర్ అంతా కూడా అయిపోద్ది. ఇప్పుడు చూసారు కదా, కొంచెం దగ్గర అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే కింద అడుగు పడుతుందని. ఇంక ఇలా ఇది దగ్గరికి అయ్యేదాకా కూడా కంటిన్యూస్గా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మరి మనకి ఎక్కువ నెయ్యి ఏం పట్టదు, ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి పడుతుంది అంతే. చూడటానికి కూడా ఇది చాక్లెట్లా ఉంది కదా, పిల్లలకి ఇలా వేస్తే హ్యాపీగా తినేస్తారు చాక్లెట్ అనుకొని. అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అండ్ ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ కాబట్టి స్కూల్ నుంచి వచ్చేలోపు పిల్లలకి రెడీ చేసి పెట్టేసేయచ్చు. రాగుల్ని రోజు తీసుకోవడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మెయిన్గా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే రోజు రాగులు తీసుకోవడం అంత మంచిది కాదు. అండ్ ఇప్పుడు నేను ఇలా కలుపుతుండగా నాకు కొంచెం అడుగు పడుతుంది, అందుకే నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ మొత్తం కూడా అలా కలుపుకుంటూనే ఉండాలి. ఇది ఆల్మోస్ట్ 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోయే రెసిపీ. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ముద్దలా అయిపోయింది. ఇంకా గిన్నెను కూడా వదిలేస్తుంది అండ్ నెయ్యి కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఇంకా రెడీ అయిపోయినట్టే మనకైతే. ఇది హ్యాపీగా వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మెయిన్గా లో ఫ్లేమ్ మీద ఉడికిస్తాం కాబట్టి పచ్చివాసన కూడా ఉండదు. అండ్ చాలామందికి రాగులు తినేటప్పుడు కొంచెం కడుపులో అరగకపోవడం ఉంటుంది కదా, ఇలా చేసేటప్పుడు మనకి ఎక్కువసేపు కుక్ అవుద్ది కాబట్టి ఆ ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు జీడిపప్పులు యాడ్ చేసుకో
సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి. ఇది ఈజీగా 4 to 5 డేస్ ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది, కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినండి. ఫుడ్ లైవ్ అండ్ ఫ్రెష్గా ఉండేటప్పుడే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ కూడా మన బాడీకి వెళ్తాయి అండ్ మనకు హెల్ప్ అవుతుంది. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.